బ్రదర్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రునాలి హైబ్రిడ్ పిల్ల ఛానల్. చల్లని క్లైమేట్లో ఇలా ఫిష్ ఫ్రై చేసుకొని రసంలో ఫిష్ ఫ్రై నంచుకొని తింటే ఉంటుంది. అబ్బాబ్బా, ఈ ఫిషెస్ని బాగా కడుక్కొని స్మెల్ రాకోకుండా కొంచెం లెమన్ కర్డ్ అంతా ఉప్పు వేసుకొని బాగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం, అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే కొంచెం ఆయిల్, కొంచెం కరివేపాకు అంతా వేసి బాగా మిక్స్ చేయాలి. అలానే కొంచెం ధనియా పొడి కూడా వేసుకొని మర్చిపోయాను చెప్పడం. అలానే కొంచెం లాస్ట్లో లెమన్ కూడా వేసుకొని బాగా ముక్కకి పట్టేటట్టు నీట్గా కలుపుకోండి. నేను ఇలా అయితే ఒక ప్యాన్ తీసుకొని కొంచెం కావాల్సినంత ఆయిల్ తీసుకొని సరిపోయినంత ఆయిల్ ఫ్రై చేసుకుంటాను. ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేయను, ఎందుకంటే మళ్ళీ ఆ ఆయిల్ నెక్స్ట్ యూస్ చేయలేము, వేస్ట్ అయిపోతుంది, అదంతా పారిపోయాల్సి వస్తుంది. ఇదైతే మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. అలానే ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోకుండా చాలా బాగుంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని వేపుకోవాలి. మరి దగ్గర పెట్టుకోకండి, ఎందుకంటే మనం తిప్పేటప్పుడు ముక్క చెదిరిపోయి ఇరిగిపోతుంది. సో మనం తిప్పడానికి ఈజీగా ఉండేటట్టు పెట్టుకోండి. ఒక 5 minutes అయిన తర్వాత చూడండి, చిన్నగా ఆ ముక్క ఇరిగిపోకుండా తిప్పండి.
ముక్కలు అనేవి తిప్పుకుంటూ ఉండండి, ఎందుకంటే ఈక్వల్గా రెండు వైపులు కాలేటట్టు చూసుకోండి. చూసారా, ఆల్మోస్ట్ అయిపోవచ్చింది నా ఫ్రై. చూడండి, ఈ చేప ముక్కలు రెండు వైపులు బాగా కాలినాయి. ఆల్మోస్ట్ ఇంకా నా ఫిష్ ఫ్రై అయిపోయింది. ఇంకా వేడివేడి రసంలో ఈ ఫిష్ ఫ్రై తింటే చాలా బాగుంటుంది. నేను ఫిష్ ఫ్రైతో పాటు దీంట్లో వచ్చే జన అంటారు కదా, అది కూడా ఫ్రై చేశాను. ఆ రెసిపీ కూడా మీకు పెడతాను. సో ఈరోజు మా మెనూ వచ్చి ఫిష్ ఫ్రై, జన కర్రీ అండ్ రసం. ఇలా ఫిష్ ఫ్రైని నీట్గా ఉంటుందని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకున్నాను. వేడి వేడి అన్నం, రసం, జన కర్రీ, ఈ ఫిష్ ఫ్రై. చూడటానికే ప్లేట్ చాలా బాగుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి వేడి వేడి అన్నంతో తినేసేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రునాలి హైబ్రిడ్ పిల్ల ఛానల్. ప్లీజ్ సపోర్ట్ చేయండి మాకు. మా వీడియోస్ని మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలానే మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాం. బాయ్.